చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, క్రైస్తవ జీవితంలో పిరికితనం అనేది తాండవిస్తూ ఉంది. ప్రతి విషయానికి భయం, ప్రతి చిన్న విషయానికి వేదన, ప్రతి చిన్న విషయానికి దుఃఖముతో నిండిపోతా ఉన్నారు. చిన్న చిన్న విషయానికి పెద్ద పెద్ద డిసిషన్స్ తీసుకుంటా ఉన్నారు. దీనంతటికి కారణం ఏంటి అంటే భయం. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. 1 రాజుల గ్రంథం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి బదిరి వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకోమని ప్రార్థన చేశాను. నా ప్రాణము తీసుకోమని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు ఈయన ప్రార్థన చేసేది? చెప్పాలా మీరు? ఏలియా. చెప్పండి అమ్మా. ఏలియా ఎందుకని ప్రార్థన చేస్తున్నాడు? యెజబెలు వర్తమానానికి భయపడి. భయం. ఒక వ్యక్తికి భయపడి పారిపోతున్నాడు. ఒక వ్యక్తికి భయపడి పారిపోతున్నాడు. దీనంతటికి కారణం ఏంటి? అరే, ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని కుమ్మరించబడింది. ఏలియా ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగినాయి. అటువంటి గొప్ప ప్రార్థనా పరుడు, అటువంటి గొప్ప ప్రార్థనా వీరుడు ఇంత మట్టుకు చాలయా, ఇక నేను బ్రతకను. ఈ జీవితం లీడ్ చేయడం నా వల్ల కాదు, ఇక నేను బ్రతకలేను. బ్రతుకు భారంగా అయిపోతుందయ్యా. ఇక ఈ కోర్టు కేసులు నా వల్ల కాదయ్యా. ఇక ఈ అప్పులు నా వల్ల కాదయ్యా. బిడ్డలకు వివాహాలు నా వల్ల కాదయ్యా అని ఏడుస్తూ ఏలియా ఇక నా వల్ల కాదు అన్నట్టుగా నీ జీవితంలో కూడా ఈ అప్పులు ఎలా తీర్చగలుగుతా, నా బిడ్డలకు వివాహాలు ఎలా చేయగలుగుతాను, ఏంటి నా పరిస్థితి, ఏంటి నాకు ఈ స్థితి? అందరికి ఉద్యోగాలు వచ్చేసినాయి అన్నయ్య, నాకు ఇంకా ఉద్యోగం రావడం లేదు. అందరి పరిచర్యలు డెవలప్ అయిపోయినాయి అన్నయ్య, ఇంకా నా పరిచర్య డెవలప్ అవ్వలేదు. ఇంకా నాకు మందిరమే లేదన్నా, ఎప్పుడు చూసినా 5 సంఘ బిడ్డలే అన్నా, ఇక ఈ పరిచర్య నా వల్ల కాదన్నా. ఎన్ని రోజులు ఈ రెంటింట్లో ఉండాలన్నా, ఎన్ని రోజులు ఈ అప్పులతో బాధపడాలన్నా అని ఏడుస్తూ ఈ ప్రాంగణంలో మీరు అడుగు పెట్టారేమో, కానీ మీలో ఒక భయం, మీలో ఒక దిగులు, మీ గుండెలో ఒక భయం, మీ గుండెలో ఒక దిగులు. ఉద్యోగం వస్తుందో రాదో, వివాహం అవుతుందో అవ్వదో, బిజినెస్ సక్సెస్ అవుతుందో సక్సెస్ కాదో, లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాము, ఆ లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన మేము
సక్సెస్ అవుతామో సక్సెస్ కామో, అప్పుల పాలైపోతామేమో అన్నొక భయం. పిల్లలు పుడతారో లేదో, అందరికీ పిల్లలు పుట్టేశారు. ఇంకెప్పుడు నాకు పిల్లలు పుడతారో, ఇంకెప్పుడు నాకు దేవుడు తెరుస్తాడో అన్నొక వేదన, అన్నొక దుఃఖం. అందరూ గృహం ఓపెనింగ్కి కార్డులు ఇస్తున్నారు. నేనెన్ని రోజులు ఈ రెంటింట్లో ఉండాలి ప్రభువా అని ఏడుస్తూ ఏడుస్తూ ఇక నా వల్ల కావడం లేదు అని బాధపడుతూ భయముతో వేదనతో ఈ ప్రాంగణంలోకి వచ్చావేమో. దేవుడు చెబుతున్నాడు, నీ భయాన్ని నా దేవుడు వేర్లతో సహా పెగిలించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. 1 కొరింథీ 6వ అధ్యాయం 19-20 వచనాలు. 1 కొరింథీ 6వ అధ్యాయం 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక, మీ దేహముతో దేవుని మహిమపరచుడి. హల్లెలూయా. మామూలుగా కొనలేదు నిన్న ఆయన. చెప్పండి అమ్మా, ఎలా కొన్నాడు? విలువ పెట్టి. చెప్పండి గట్టిగా చెప్పండి. విలువ పెట్టి కొన్నాడు ఆయన. మామూలుగా కొనలేదు ఆయన. రక్తమిచ్చి నిన్ను కొన్నాడు ఆయన. నిన్ను విడిచిపెడతాడు అనుకుంటున్నావా? నిన్ను వదిలిపెడతాడు అనుకుంటున్నావా? వదిలిపెడితే నీ భర్త వదిలిపెట్టొచ్చేమో, నీ భార్య విడిచిపెట్టొచ్చేమో. ఆమేన్. నీ భర్త విడిచిపెట్టొచ్చేమో, నీ భార్య విడిచిపెట్టొచ్చేమో, కానీ నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. విలువ పెట్టి కొన్న నేను. అడిగితే ₹1,00,000 ఇస్తారేమో, లేదా ఒక 50,000 ఇస్తారేమో, లేకపోతే ఒక కింటె రైస్ ఇస్తారేమో. కానీ ఈ ప్రపంచం అంతా ఎక్కడ వెతికినా దొరకని దేవుడు, ప్రాణమిచ్చే దేవుడు యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే. కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ దొరకని ప్రేమ, ఆ ప్రేమతో నిన్ను కొన్నాడు ఆయన. విలువ పెట్టి నిన్ను కొన్న నేను ఎన్నడు విడువను ఎడబాయను అంటున్న దేవుడు నమ్మదగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు తలదించుకునేలాగా చేసే దేవుడు. చెప్పండి. హల్లెలూయా. ఒకానొక దినం నువ్వు తలదించుకున్నా, ఎవరెవరి ముందైతే తలదించుకున్నావో వారి ముందే నీ తలను లేవనెత్తే దేవుడు. కొట్టు గట్టిగా చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. నీ తల్లి కుండునా ఈ ప్రేమ, సొంత చెల్లి కుండునా ఈ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో దూరం. యేసు నీ ప్రేమ, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ, యేసయ్యా మధురాతి మధురం. యేసయ్యా యేసయ్యా
మధురాతి మధురం యేసయ్యా మధురాతి మధురం నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. హల్లెలూయా హల్లెలూయా. ఎవ్వరికి ఉన్నది ప్రేమ? ఈ ప్రేమ ఉండేది ఒకరికి, నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడికి. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, నువ్వు ఎవరివైనా కావచ్చు. చిన్నదానికి నేను చచ్చిపోతా నో. చనిపోయేవారు దేవునికి అవసరం లేదు, బ్రతికి చరిత్ర సృష్టించాలా. కొట్టుగట్టిగా చెప్పడంలో హల్లెలూయా. చిన్న సమస్య రాగానే భయం, చిన్న సమస్య రాగానే వేదన, చిన్న సమస్య రాగానే కృంగుదల. అన్నా నాకు బ్రతకాలని లేదన్నా. ప్రతి ఆదివారం రాత్రి 10 గంటల తర్వాత లైవ్ కాల్స్ మాట్లాడతా. దాంట్లో 50% అన్నా బతకాలని లేదన్నా, చనిపోవాలని ఉందన్నా. అంటే వాళ్ళల్లో ఉన్న బాధ అటువంటిది. కానీ చనిపోవడం దేవునికి ఇష్టం లేదా? నువ్వు చనిపోవడానికి కాదు, దేవుడు నీకోసం ప్రాణం అర్పించింది. నువ్వు బ్రతికి చరిత్ర సృష్టించడానికి దేవుడు నిన్ను విలువ పెట్టి కొన్నాడు. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువు డాడీ. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. నిన్ను ఏమాత్రమును విడువను. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ విడువాయనని ఆయనే చెప్పెను కదా. నిన్ను విడిచిపెడతా అన్నాడు ఆయన. నువ్వు అప్పులలోకి వెళ్ళిపోయినావు కాబట్టి నిన్ను విడిచిపెడతా అన్నాడు ఆయన. నువ్వు కుష్టు రోగివైనా, ఎయిడ్స్ రోగివైనా, క్యాన్సర్ రోగివైనా, గుడిసెలో బ్రతుకుతున్న వ్యక్తివైనా, నిరుద్యోగివైనా, చిన్న పాకలు ఉండే వ్యక్తివైనా, నువ్వు ఎవరివైనా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు నా దేవుడు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. నిన్ను విడువను నేను, నిన్ను ఎడబాయను నేను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఈరోజు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడన్నా, నేను ఎందుకు బతకాలన్నా? దేవుని కృప నా మీద లేదన్నా, నేను ఎందుకు బ్రతకాలన్నా అని ఏడుస్తూ గుండెలు పగిలిపోతూ ఈరోజు ఈ ప్రాంగణంలోకి వచ్చావేమో. ఓటమితో వచ్చారా? అందరూ విజయం చూస్తున్నారు. ఇంకెప్పుడు మా జీవితంలో విజయం మేము చూస్తాం? ఇంకెప్పుడు మాకు ఆ విజయం? ఇంకెప్పుడు ఆ విజయము జెండా ఎగరేస్తాం? ఇంకెప్పుడు మా ఒళ్ళో పిల్లల్ని పట్టుకుంటాం? ఇంకెప్పుడు ఇల్లు ఓపెనింగ్ చేస్తాం? ఇంకెప్పుడు మా అప్పులు తీరిపోతాయి? ఇంకెప్పుడు మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయని నలుగురికి చెప్పుకోవాలి? ఇంకెప్పుడు ఎప్పుడో అని బాధపడుతూ వేదన పడుతూ ఈ ప్రాంగణంలోకి మీరు వచ్చారేమో. మీకు శుభవార్త ఏంటిదో తెలుసా? ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. అతి తొందరలోనే నీ కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
అరే అన్న నిందలు పడకపోతే సమూయేలు ఎక్కడి నుంచి వస్తాడో? ఆమెనండి. అన్న నిందలు పడాలా? చెప్పండి, అవునా కదా? నిందలు పడాలా వద్దా? పడాలా వద్దా? అన్న నిందలు పడాలి, గొడ్రాలా అని అనిపించుకోవాలి. అప్పుడే అద్భుతమైనటువంటి సమూయేలు ప్రపంచానికి పరిచయం అవుతాడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. అరే టెస్టింగ్ లేకుండా, శ్రమలు లేకుండా, నిందలు లేకుండా దీవెనలు రావాలంటే పైన దీవెనలు వచ్చేస్తాయి. ఆ దీవెనలు వచ్చేసినా కానీ సంవత్సరం 2 సంవత్సరాల నుండి వెళ్ళిపోతాయి. నలగాల. ఆమేన్, హల్లెలూయా. నలగాల, విరగాల. అప్పుడే శాశ్వతమైనటువంటి దీవెనలు మన మీదకి వస్తాయి. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. ఆమేన్. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చదవండి. అతడు బదిరీ వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బొడ్డియు కనబడెను గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండో మారు వచ్చి అతన్ని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనము బలము చేత 40 రాత్రింబగలు ప్రయాణము చేసి. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సైలెంట్గా ఒక దేవదూతనే నీతో మాట్లాడుతుంది. ఆమెననండి. అలసిపోయి సొలసిపోయి ఏలియా ఏ విధంగా అయితే బదిలీ వృక్షం కింద కూర్చొని ఏడుస్తూ ఉన్నాడో, ఈరోజు నువ్వు కూడా ఏడుస్తున్నావేమో, నువ్వు కూడా బాధపడుతున్నావేమో, నీవు కూడా దిగులు పడుతున్నావేమో, కన్నీరు కారుస్తున్నావేమో. ఇక ఇంత మట్టుకు చాలు, ఇక నేను బ్రతకలేను, ఇంత మట్టుకు చాలు, ఇక ఈ జీవితం నా వల్ల కాదు, నేను ఇక ముందుకు లీడ్ చేయలేను అని ఏడుస్తూ, దిగులు పడుతూ, బాధపడుతూ ఈ ప్రాంగణంలోకి వచ్చి కూర్చున్నావేమో. ఈరోజు ఏలియా కన్నీళ్లను చూసిన దేవుడు నీ కన్నీళ్లను చూశాడు కాబట్టి ఈ సభలో నువ్వు కూర్చున్నా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకుంటావు ఇంత మట్టుకు చాలు, ఇక నా వల్ల కాదు అని నువ్వు చాలు అనుకుంటావు. కానీ దేవుడు అనుకుంటున్నాడు నువ్వు ప్రయాణము చేయవలసినది చాలా ఉన్నది. కొట్టు గట్టిగా చెప్పట్లా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రయాణము చేయవలసినది చాలా ఉన్నది. నీలో ఉన్న వేదన, నీలో ఉన్న దుఃఖము ప్రభువుకు తెలుసు. నీలో ఉన్న కన్నీళ్ళు ప్రభువు చూస్తున్నాడు. ఎందుకు ప్రభువా ఈ జీవితం? ఎందుకు ప్రభువా ఈ వేదన? కొన్నిసార్లు చనిపోతే బాగుండు, ఈ భారాన్ని భరించలేకపోతున్నానయ్యా అని ఏడుస్తున్నావేమో నా తల్లి. నీలో ఉన్న వేదన చూడట్లేదు, నీలో ఉన్న వేదన
ఎవరు చూడట్లేదు అనుకొని గుండెలు పగిలిపోయే విధముగా, ఎవరు తీరుస్తారు ఈ బాధ, ఎవరు తీరుస్తారు ఈ వేదన అని ఏడుస్తూ 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 ఏడుస్తూ, అయ్యా సేవకుని నా దగ్గరికి పంపి, ఏలియా దగ్గరికి ఆనాడు దేవదూతను పంపించినట్టుగా అయ్యా నా దగ్గరికి నీ సేవకుణ్ణి పంపి అని ప్రార్థన చేస్తున్నావా? మీరు ప్రార్థన చేసిన రీతిగానే మీ దగ్గరికి నన్ను నా దేవుడు పంపించాడమ్మా. ఈ రోజు నుంచి ఒక బహుబలమైన అభిషేకాన్ని దేవుడు మీ మీద ఉంచబోతున్నాడు. ఇదిగో ఇప్పుడే ఓ రికమాల రబ షకెదియాల రబ బబ బబ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ యేసు నామములో ఒక బహుబలమైన అభిషేకాన్ని ఇప్పుడే పొందుకోయేసు. ప్రయాణము చేయవలసినది చాలా ఉన్నది, శక్తికి మించిన ప్రయాణము. చప్పట్లు కొట్టాల ప్రతి ఒక్కరు. శక్తికి మించిన ప్రయాణము, శక్తికి మించిన ప్రయాణము పొందుకో. Receive it, receive it, receive it, receive it, receive it, receive it. అన్య భాషల వరము, అన్య భాషల వరము. Receive it, receive it. Thank you Lord, thank you Lord, thank you Jesus, thank you Lord, thank you Jesus. ఏమని ప్రార్థన చేసుకుంటున్నావు? గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు. అరే చప్పట్లు కొట్టండి, ఇంత చిన్న కొడతారేందమ్మా? రెండు చేతులు పైకి లేపి గట్టిగా చప్పట్లు కొట్టాలా? పరిస్థితులు అన్ని సమస్యలతో వచ్చావు. పంపించి ప్రభా నా స్థితిగతులు మార్చు తండ్రి. నాకు తినడానికి తినలేరు, వేరే వాళ్ళు పెడుతున్నారు ప్రభా. నాకు సొంత గృహం కూడా లేదు. ఎంతకాలం నేను సొంత గృహం లేదు తండ్రి. మేస్త్రి డబ్బు నుంచి మోసం చేశాడని కూడా ప్రార్థన చేసుకున్నానండి. అన్ని మోసాలే. నా జీవితంలో ఉన్నాయండి. ఏసై ఉన్నాడమ్మా ఇక్కడ? ఉన్నాడండి. నిజంగా మీలో దేవుడు ఉన్నాడండి. నిజంగా మీలో దేవుడు ఉన్నాడండి. నేను ఎంతో ఆస్తూ వచ్చానండి. దేవుడు మాట్లాడాలి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది అమలాపురం అండి. మేము ఇక్కడే కాకినాడలో ఉంటున్నామండి. అమలాపురం. ఇక్కడ దేవుడు ఉన్నాడంటవా? ఉన్నాడండి. మీలో దేవుడు ఉన్నాడండి. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు ఏమనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉందండి. నేను కూడా చాలా బలహీనంగా వచ్చానండి. మీరు దేవుని కోసం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. మీరు ఆగిపోతున్నారు. దేవుని కోసము చేయవలసిన పనులు మీరు చాలా ఉన్నాయి. ఇక మీరు ఆగిపోవద్దు. ఇన్ని రోజులు ఆగిపోయింది చాలు. మీ పట్ల గొప్ప ప్రణాళికను దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ఇదిగో నూతన బలముతో, నూతన శక్తితో ఈ రోజు నుంచి మీరు వెలుదురుగాక. ఏ బంధువుల ముందైతే మీరు తలదించుకున్నారో అక్కడే మీ తలను నా దేవుడు ఎత్తబోతున్నాడు యేసు నామములో. కృప కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలా? యేసు నామములో. రికమల రబ షకే దియాల రబ బబ బబ బబ. ఎక్కడైతే మీరు తల దించుకున్నారో చప్పట్లు కొట్టాలా? బహుబలమైన చప్పట్లు కొట్టాలా? ఆమేన్, ఆమేన్, ఆమేన్.
మీ జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగించబోతున్నాడు, సూచక్రియలు జరిగించబోతున్నాడు. ఈరోజు ఒక పిడికిలి బిగించి నీ జీవితం అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావేమో, ఈరోజు అయిపోయిన జీవితాన్ని ప్రారంభించే దేవుడు, అయిపోయిన జీవితాన్ని ప్రారంభించే దేవుడు. లే లే, ఎవరి ముందైతే తలదించుకున్నావో వారి ముందే నా దేవుడు గొప్ప కార్యాలను జరిగించబోతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు కొట్టు, కొట్టు గట్టిగా చప్పట్లు. ఇదిగో భయపడకు, దిగులు పడకు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. నీ అప్పులు తీర్చే దేవుడు ఉన్నాడు, నీ కష్టాలు తీర్చే దేవుడు ఉన్నాడు, నీ కన్నీళ్లు తుడిచే దేవుడు ఉన్నాడు. బాబా 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 రిఖమాల రబా షకే దియాలబా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, స్తుతించాలా, 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 స్తుతించాలా. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. భయపడొద్దు, దిగులు పడొద్దు. ఏలియా దగ్గరికి దేవదూతను పంపించి, ఏలియా ఇదిగో రొట్టెలు తిను, ఇదిగో బలము తెచ్చుకో, ఇదిగో శక్తి తెచ్చుకో. లే లే, నువ్వు భయపడడానికి వీల్లేదు, నువ్వు దిగులు పడడానికి వీల్లేదు. ఇదిగో శక్తి బలము నేను నింపుతున్నానని ఏలియా దగ్గరికి వెళ్ళిన దేవుడు ఈరోజు నీ దగ్గరికి రాబోతున్నాడు. ఈరోజు నిన్ను లేపుతున్నాడు, నిన్ను శక్తితో బలముతో లేపుతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. ఫైర్, అగ్ని, మండాల, మండాల, ఫైర్. స్తుతులు చెల్లించాలా, స్తుతులు చెల్లించాలా. యూదా గోత్రపు సింహము ఆనాడు ఏలియా దగ్గరికి వెళ్ళిన దేవుడు ఈ రోజు బ్రతికే ఉన్నాడు, ఈ రోజు బ్రతికే ఉన్నాడు. ఆయన చచ్చిపోయిన దేవుడు కాదు, ఆయన సమాధి తెరవబడ్డది, ఆయన సమాధిలో ఉన్న దేవుడు కాదు. yes lord, yes lord. fire, రిఖమాల రబా షకే దియాల రబా బాబా బాబా బాబా. హోలీ స్పిరిట్, స్పిరిట్. నీ వ్యాపారాన్ని దేవుడు దీవించబోతున్నాడు, దీవించబోతున్నాడు. హల్లెలూయా, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వ్యాపారం చేస్తున్న వాళ్ళు చేతులు చూపెట్టండి. Oh, వ్యాపారం, Jesus. వ్యాపారం చేస్తున్న వాళ్ళు, ఎస్, మీ వ్యాపారాలను నా దేవుడు దీవించబోతున్నాడు. ఆమేన్. వ్యవసాయం చేస్తున్న వారు చేతులు చూపెట్టండి. మీ వ్యవసాయాలను దేవుడు దీవించబోతున్నాడు. ఆమేన్. ఆమేనండి, ఆమేన్. అరే ఆమేనండి. ఆమేన్. ఉద్యోగం చేస్తున్న వాళ్ళు చేతులు చూపెట్టండి. మీ ఉద్యోగాలను దేవుడు దీవించబోతున్నాడు. ఆమేనండి, ఆమేన్. 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 నిరుత్సాహంతో ఉండడానికి వీల్లేదు. ఆమేన్, ఆమేన్. 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 కృప కలుగునుగా. ఆమేన్. 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 ప్రియ సేవకుడా, మీరు రాయాల్సిన పాటలు చాలా ఉన్నాయి. ఆమేన్. లేచి నిల్చండి, మీరు రండి, ముందుకు రండి. యేసు నామములో మీరు చేయవలసిన పరిచర్య, గొప్ప పరిచర్య ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గొప్పగా. మనము దిగులు పడిపోవద్దు, మనము బాధపడద్దు, వేదన పడద్దు. ఈరోజు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి. ఇదిగో, ఇదిగో శక్తికి మించిన పరిచర్య, శక్తికి మించిన పరిచర్య దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. మీలో ఉన్న వేదన, మీలో ఉన్న వేదన, దిగులు దేవుడు తొలగించబోతున్నాడు. మాకెవరు దిక్కులేరయ్యా, మాకెవరు దిక్కులేరయ్యా అని బాధపడుతున్నారేమో, ఏలియా దగ్గరికి దేవదూతను పంపించిన దేవుడు ఈ రోజు నీ దగ్గరికి ఒక దేవదూతను పంపించి, లే ప్రియ సేవకుడా, లే, నిన్ను బలపరచబోతున్నాను, నిన్ను స్థిరపరచబోతున్నాను, నీ సంఘాన్ని విస్తరించబోతున్నాను, నీ పరిచర్య పూత పట్టబోతుంది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్.
థ్యాంక్ యూ లార్డ్. జీసస్. ఈ పరిచర్య పూత పట్టబోతుంది. ఆమేన్. దిగులు పడాల్సిన పని లేదు. నా కన్నీళ్ళు ఎవరు చూడట్లేదని బాధపడుతున్నావు. నా కన్నీళ్ళు ఎవరు చూడట్లేదని బాధపడుతున్నావు. నా వేదన ఎవరు చూడట్లేదని బాధపడుతున్నావు. yes sir. ఏంటి ప్రభువా, ఎందుకు పిలిచినావు నన్ను? నన్ను పిలిచినావు కదా, నన్ను వాడుకో. ఆమేన్. నన్ను మామూలుగా వాడుకోవద్దయ్యా, ఘనముగా వాడుకో అని ప్రార్థన చేస్తున్నావు. నీ కన్నీళ్ళు నా ప్రభువు చూపిస్తున్నాడు. నీ కన్నీళ్లను నా ప్రభువు చూపిస్తున్నాడు. ఎంత పరిచర్య చేస్తున్నా సంఘ బిడ్డలు నా బాధ ఆలకించట్లే. ఎప్పుడు దీవిస్తావు సంఘాన్ని? ఎప్పుడు దీవిస్తావు పరిచర్యని అని కన్నీరు కాడుస్తున్నావు. అవునా? అవునా? కానీ నీ కన్నీళ్లను ప్రభువు చూస్తున్నాడు. నీ వేదనను దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. ఆమేన్. నీ కన్నీరు నాట్యముగా మార్చబడబోతుంది. ఆమేన్. నీ పరిచర్య పూత పట్టబోతుంది. ఆమేన్. ఘనమైన పరిచర్యను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. అతి తొందరలోనే మంచి గెస్ట్ స్పీకర్ గా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఆమేన్. కృప కలుగునుగా. ఆమేన్. కృప కలుగునుగా. ఆమేన్. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ దయ్యాలు గడగడలాడబో. ఆమేన్. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ దయ్యాల సామ్రాజ్యాలు కూలిపోబోతున్నాయి. ఆమేన్. ఎక్కడికి వెళ్తే అక్కడ స్వస్థతలు జరగబోతున్నాయి. ఆమేన్. మీరెవరిని ముట్టినా వారికి స్వస్థతలు జరగబోతున్నాయి. కృప కలుగునుగా. ఆమేన్. మీ కన్నీరు నాట్యముగా మార్చబడునుగా. ఆమేన్. మీ వేదన ఎవరు చూడట్లేదు కదా, రహస్యమందున్న నా దేవుడు మీ కన్నీళ్లను చూస్తున్నాడు. ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? చాలా రిలీఫ్. అమ్మా, మీ గుండెలో ఉన్న వేదనను ప్రభువు నాకు చెప్పాడు. ఆమేన్. చాలా వేదనతో వచ్చారు మీరు. చాలా వేదనతో వచ్చారు. ఇంత ప్రయాసపడి పరిచర్య చేస్తున్నాం, ఏంటి మా పరిచర్య అని. అవునా? అవునయ్యా. ఇంకా దేనికోసం ఏడుస్తున్నావు? ఫైనాన్షియల్ ప్రాబ్లం, అమ్మా, అప్పులు బాధ. ఆ, బిజినెస్ పెట్టాను, అది లేదు. ఆ, పరిచయం చేస్తున్నాను, అందులోనే లేను. ఆ. చుట్టూరు నా మీద తిరుగుబాట్లు. తిరుగుబాటు. పరిచర్య ఆపేయమని తిరుగుబాటు, పరిచర్య ఆఫ్ చేసేయమని తిరుగుబాట్లు. పరిచర్య ఆఫ్ చేసేయమంటున్నారు. ఆఫ్ చేసేయమంటున్నారు. సౌండ్ పెట్టొద్దంటారు. సౌండ్ పెట్టొద్దు అంటున్నారు. కొట్టడానికి ఇంటికి వస్తారు. కొట్టడానికి వస్తున్నారు. ల్యాబ్ ఉన్నది, ల్యాబ్ దగ్గరికి కూడా వచ్చేస్తున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, చీర నువ్వు ఆగడానికి వీల్లేదు. యూదా గోత్రపు సింహము నీతో మాట్లాడుతున్నాడు. నీ పక్షాన ఈ రోజు నుంచి యూదా గోత్రపు సింహం రాజ్యమాడబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఒంటరివి కాదు. నీ పక్షాన కొన్ని వేల దేవదూతలు ఉండబోతున్నాయి. ఆమేన్. కొన్ని వేల దేవదూతలు నీకు ఉండబోతున్నాయి. ఆమేన్. కృప కలుగునుగా. ఆమేన్. ఒంటరైన వారిని వేల జనాంగముగా చేస్తా అన్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఆమేన్. ఆమేన్. నీ కన్నీరు నాట్యముగా మార్చబడును గాక. ఇక మీరిద్దరు కాదు, ఆమేన్ అనండి. ఆమేన్. వేల జనాంగం మీ వెనకాల ఉండబోతుంది. ఆమేన్. నమ్ముతున్నారా? చెల్లెమ్మకి మై చెప్పమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఆత్మల పట్ల భారం, ఆత్మల పట్ల భారం ఉంది. కాకపోతే చుట్టూ ఉన్న వాళ్ళు అన్యజనులు ఆ, వాళ్ళు మారుతారా, రారా, వస్తారా అన్న ఆలోచన ఎక్కువే. ఉమ్, మాకు పరిచర్య చేయాలని ఉంది, కానీ మాకు అడ్డుగోడలుగా మా యొక్క
ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాన్ని బట్టి మేము ఎంతగానో సఫర్ అయిపోయాం. వాటన్నిటి దేవుడు చూసుకుంటాడు. ఇక ఆమేన్, ఆమేన్, ఆమేన్. యాక్చువల్ అయితే చనిపోదామని నిర్ణయం తీసేసుకున్నాను. కానీ దేవుణ్ణి ఒక్కటాడు, నేను నీ కొరకు ఏమీ చేయలేదయ్యా, ఒక్క ఆత్మనైనా నీ సన్నిధికి తీసుకొస్తానయ్యా. తీసుకొచ్చిన తర్వాత నా ప్రాణం తీసేసుకోదేవా, ఈ శ్రమలు ఈ కష్టాలు నేను భరించలేకపోతున్నాను. చనిపోవాలనుకున్నావు, ఎందుకు ఒక్క ఆత్మ కూడా సంపాదించకుండా ఏదో బ్రతుకు చచ్చిపోదాం అనుకున్నానన్న. దేవునికి ఏ రకంగానూ ఉపయోగం లేదు, తల్లిదండ్రులకి లేదు, భార్యకి లేదు, ఎవ్వరికి ఉపయోగం లేదు. కానీ నువ్వు బ్రతకాలా, అనేక మందిని బ్రతికించాలా, అనేక అన్యజనుల ముందు నువ్వు సాక్షికరంగా నిలబడాలా. గొప్పవాడు కావాలా, అనేక ఆత్మలను సంపాదించాలా. కృప కలుగునుగా. నువ్వు చనిపోవడం దేవునికి ఇష్టం లేదు, నువ్వు బ్రతకాలా. ఈ కాకినాడ సభ ఎందుకో తెలుసా? ఇంకో ఇలాంటి జనాలను దేవుడు లేపడానికి. గట్టిగా చప్పట్లు కొట్టాలా, కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగా. ఆమేన్. తండ్రి, బిడ్డ దీవించబడాలా, నా చెల్లెమ్మ దీవించబడాలా, గొప్ప పరిచర్య చేయాలి, గొప్ప పరిచర్య చేయాలి. ఇంత మట్టుకు చాలు అనుకున్నారేమో, కానీ శక్తికి మించిన ప్రయాణము చేయుదురుగా. బిడ్డల్ని బ్లెస్ చేయండి. వీరు ఇద్దరు కలిసి అనేకమైన పాటలు రాయుదురుగా, రాయుదురుగా. కృప కలుగునుగా. బిడ్డల్ని బ్లెస్ చేయండి. అనేకమైన సభలు ఇద్దరు కలిసి పెడుదురుగా. బ్లెస్ చేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. డాడీ, చెల్లెమ్మ, దేవుడిస్తున్న ప్రత్యక్షత, మీరిద్దరు కలిసి అనేకమైన పాటలు రాయబోతున్నారు. ఆ పాటలు విన్న అన్య జనాంగము ప్రభు పాదాల దగ్గరికి రాబోతున్నారు. మీరు అనేకమైన సభలు పెట్టబోతున్నారు. ఇద్దరు ఐక్యతగా అనేకమైన సభలు పెట్టబోతున్నారు. ఆ సభల ద్వారా అనేకమైన మంది రక్షణలకు రాబోతున్నారు. మీ పరిచర్యను దేవుడు దీవించబోతున్నాడు. కృప కలుగునుగా, కృప కలుగునుగా, కృప కలుగునుగా. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. చేతులు పైకి లేపుదామా, చేతులు పైకి లేపుదాం. కృప కలుగునుగాక. కూర్చోపండి నాన్న. ఈరోజు ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో, ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో, సేవ చేస్తున్నావా? నిందల మధ్య, అవమానాల మధ్య, కష్టాల మధ్య, కన్నీళ్ళ మధ్య పరిచర్య చేస్తున్నావా? ఇక నా వల్ల కావట్లేదన్నా, ఈ విలేజ్ లో అందరు నన్ను టార్గెట్ చేస్తున్నారన్నా అని బాధపడుతున్నావేమో. నా రెండు చేతులెత్తి బ్రతిమలాడుతున్నావు. శక్తికి మించిన పరిచర్య దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలము నీ సొంతము కాబోతుంది. సేవకుడా లే, దేవుడు నిన్ను నిలబెట్టుకోబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. కృప కలుగునుగా, కృప కలుగునుగా, కృప కలుగునుగా. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఓ జీసస్, యేసయ్యా మీకే స్తోత్రం. ఆమేన్. నిన్నే నిన్నేనే
కొలుతూనయ్యా, నీవే నీవేనా రాజు అయ్యా. దేవా నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే రాజువయ్యా. దేవా నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవేనా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. చప్పట్లు కొడదాం. ఎవరు కళ్ళు తెరవద్దు, యేసయ్య పాదాలు పట్టుకొని గోజాడ్రా. ఐ లవ్ యూ యేసయ్యా. కుండలలో లోయలలో అడవులలో కుండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవేనా రాజువయ్యా. దేవా నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవేనా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. చప్పట్లు కొడదాం. యేసయ్యా Thank you, యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవేనా రాజువయ్యా. కుండలలో లోయలలో అడవులలో ఈ కాకినాడలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవేనా రాజువయ్యా. దేవా నిన్నే
కొలుతూనయ్యా నీవే నీవేనా యేసయ్యా నిన్నే నిన్నే కొలుతూనయ్యా నీవే నీవే మా రాజువయ్యా. మీరు తప్ప మాకెవరు దిక్కున్నారయ్యా, మీరు తప్ప మాకెవరు దిక్కులేరేసయ్యా. ఆయన తప్ప మనకెవరు దిక్కులేరు. ఆమేనండి, ఆమె. ఆయన తప్ప మనకు దిక్కు ఎవరు లేరు, ఆయనే మనకు దిక్కు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన మనకు తోడుగా ఉంటే మనల్ని ఎవ్వరు ఆపలేరు. ఆమేన్. ఈరోజు ఏలియా దగ్గరికి పంపించిన ఆ దేవదూతను దేవుడు నీ దగ్గరికి పంపించాడు. ఆమేన్. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యం. ఆమేనండి, ఆమేనండి. హల్లెలూయా. హల్లెలూయా. 2-3 డేస్ నుంచి చాలా ఫీవరిష్గా ఉంది నాకు, చాలా ఫీవర్, లెగలేని పరిస్థితి. నా చిన్న కొడుక్కి దర్శి తేజ కూడా ఫుల్ ఫీవర్. ఈరోజు మీటింగ్ క్యాన్సిల్ చేద్దామా అన్న ఒక ఆలోచన వచ్చినప్పుడు ఒక్క చెల్లైన దూరం నుంచి వస్తుంది, ఒక్క తమ్ముడైనా ఎంతో ప్రయాసపడొస్తారు. అప్పటికప్పుడు మనం మీటింగ్ క్యాన్సిల్ చేయడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితులలో ఈ మీటింగ్ ఆగడానికి వీలు లేదని తీర్మానం తీసుకొని, ప్రయాణంలో అంత ఓపిక లేదు అని ఓపిక చేసుకొని మార్నింగ్ ప్రేయర్ చేసుకొని ఈ స్థలంలో నిల్చున్నానంటే అసలు నిల్చునే ఓపిక లేదు. కారులో కూడా ఇలా తూలిపోతున్నాను. ఇక్కడ ఏ విధంగా నిలబడుతున్నానో నాకైతే తెలియదు, కానీ నా యేసుకే మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమస్తమైన మహిమ ఘనత నా యేసుకే కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, సమస్యను బట్టి మనం కృంగిపోవడానికి వీలు లేదు, బాధలను బట్టి మనం కృంగిపోవడానికి వీలు లేదు, అనారోగ్యాన్ని బట్టి మనం కృంగిపోవడానికి వీలు లేదు, నిందలను బట్టి, కష్టాలను బట్టి, కన్నీళ్లను బట్టి మనం కృంగిపోవడానికి వీలు లేదు. మనము నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, యోసేపు జీవితం చూస్తే చాలా అద్భుతం. తన జీవితంలో అన్నదమ్ముల ప్రేమ పొందుకోలేకపోయినాడు, రక్త సంబంధికుల ప్రేమ పొందుకోలేకపోయినాడు. విషపూరితమైనటువంటి చూపు యోసేపు మీద పడ్డది. కానీ ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఆ విషపూరితమైనటువంటి చూపు పడ్డప్పుడు ఆయన మనుషుల వైపు చూడలేదు, కానీ దేవుని వైపు చూశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విషపూరితమైనటువంటి చూపుతో ఏం చేశారు? బాయిలో పడేశారు. అవునా డాడీ? బాయిలో పడిపోయిన వ్యక్తిని ఎలా చూస్తారు డాడీ? ఇలా చీప్గా, ఇలా కింది నుంచి చూస్తారు. అవునా? డౌన్గా ఉన్న వ్యక్తిని ఎట్లా చూస్తారు? ఇలా చూస్తారు కదా. యోసేపును కూడా ఇలానే చూశారు. అప్పులతో ఉన్న వ్యక్తులను ఎలా చూస్తారు? అయ్యో ఇంకా తీరలేదు అప్పులు, అయ్యో
ఇంకా లేదా ఉద్యోగం? అయ్యో ఇంకా పిల్లలు పుట్టలేదా? అయ్యో ఇంకా పూరి గుడిసెలేనా? ఇంకా రెంటింట్లోనేనా? ఇంకా అప్పుల పాలే ఉన్నవా అని చూస్తూ ఉంటారా? హల్లెలూయా. ఈరోజు చాలా మంది స్టూడెంట్స్ అయితే ఏం చేస్తున్నావురా అని ఎక్కడ అడుగుతారేమో అని వాళ్ళు అక్కడ ఉంటే ఇట్లా వెళ్ళిపోతూ ఉంటారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్లారా, యోసేపును అమ్మేశారు. అసూయతో, కక్షతో అమ్మేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా, ఈరోజు నీ జీవితంలో కూడా తలదించుకునే స్థితిలో నువ్వు ఉన్నావేమో. నీ ఇల్లు రేకుల షెడ్ అని తలదించుకుంటున్నావేమో. నీకింకా ఉద్యోగం లేదని తలదించుకుంటున్నావేమో. ఇంకా నీకు పిల్లలు పుట్టలేదని నువ్వు తలదించుకుంటున్నావేమో. ఇంకా నీ పరిచర్య దీవించబడలేదని తలదించుకుంటున్నావేమో. ఈరోజు ఎక్కడైతే నువ్వు తలదించుకున్నావో అక్కడే నీ తలను నా దేవుడు లేవనెత్తబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు ఎక్కడైతే తలదించుకున్నాడో, యోసేపు ఎక్కడైతే తలదించుకున్నాడో అక్కడే ఆ బిడ్డ తల లేవనెత్తాడు నా దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలైనా నన్ను విడువడు. అప్పులతో ఎంతమంది వచ్చారు? ఉద్యోగం లేక ఎంతమంది వచ్చారు? సొంత గృహం లేక ఎంతమంది వచ్చారు? నానా, మీరు అనేకమైనటువంటి మీటింగ్లకు వెళ్ళి ఉండవచ్చు. కానీ ఈ సభ ప్రభు పాదాలు పట్టుకునే సభ. ఆమేన్. యేసయ్య పాదాలు పట్టుకొని కన్నీరు గార్చండి. అయ్యా, నాకు నీవు తప్ప ఎవరు లేరయ్యా, నాకు నువ్వు కావాలా. ఆమేన్. ఒకటే కన్నీరు గారుస్తూ చప్పట్లు కొట్టండి. ఆమేన్. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అడుగులు తడబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. అయ్యా, నన్ను విడిచిపెట్టే దేవుడవు కాదయ్యా, నన్ను వదిలిపెట్టే దేవుడవు కాదయ్యా. అయ్యా, నన్ను లేవనెత్తు ప్రభువా. ప్రతి ఒక్కరూ అయ్యా నన్ను దర్శించు ప్రభువా. యేసయ్యా, నాకు నువ్వు కావాలయ్యా, నన్ను లేవనెత్తు ప్రభువా. మూసిన నిన్నలే నన్ను వెంబడించిన, అంధకారమే దారి మూసిన నిన్నలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు
గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కూటికి గతి లేని యోసేపుని తీసుకొచ్చి ప్రధానమంత్రిగా చేసిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. కూటికి గతి లేని యోసేపును అనేక మందిని పోషించులాగున దేవుడు కృప చూపించాడు. ఈరోజు నీ పరిస్థితి బాగలేదేమో, ఉండడానికి ఇల్లు లేవేమో, రాసి పెట్టుకో. నీ ఓన్ హౌస్ లో అనేక మంది రెంట్కు రాబోతున్నారు. ఆమేన్. కొట్టండి, గట్టిగా చప్పట్లు వేస్తున్నావా? అనేక మంది దగ్గర అప్పు తీసుకున్నావేమో, అనేక మందికి నువ్వు సహాయం చేయబోతున్నావు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, కొట్టు గట్టిగా చప్పట్లు. రిసీవ్ ఇట్. యేసు నామములో రిసీవ్ చేసుకోవాలి. యేసు నామం. హల్లెలూయా. కూటికి గతి లేని యోసేపు ప్రపంచ దేశాలకు పోషకునిగా మారాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపును చాలా మంది చీప్ గా చూశారు. ఎట్లా? గొర్రెల కాపరిగానే చూశారు. అవునా? అవునా డాడీ? గొర్రెల కాపరిగానే చూశారు. ఆమెన్. నువ్వేం చేస్తున్నావు నాన్నలే? ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు, ఖాళీగా ఉంటున్నావు. నిన్ను ఖాళీగా ఉండే వ్యక్తిగానే వీళ్ళందరూ చూస్తున్నారు, కానీ నలుగురికి భోజనం పెట్టే వ్యక్తిగా దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆమేన్. ఆమేన్. కొట్టాల గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఈ మనుషులు మనల్ని ఎట్లా చూస్తున్నారు అనేది లెక్క కాదు, దేవుడు మనల్ని ఎట్లా చూస్తున్నాడు అనేది లెక్క. గట్టిగా చప్పట్లు కొట్టాల. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను దీవించాలంటే 10 నిమిషాలు చాలు. 10 నిమిషాలలో యోసేపును జైల్లో నుంచి తీసి ప్రధానమంత్రిగా దేవుడు చేసేసాడు. ఆమేన్. హల్లెలూయా. 10 నిమిషాలు చాలు నీ చరిత్ర మారడానికి. 10 నిమిషాలు చాలు నీ అప్పులు తీర్చడానికి. 10 నిమిషాలు చాలు నీకు ఉద్యోగం ఇవ్వడానికి. 10 నిమిషాలు చాలు నీ కుటుంబ చరిత్రను మార్చడానికి. 10 నిమిషాలు చాలు నీ పరిచర్య చరిత్రను మార్చడానికి. జస్ట్ 10 నిమిషాలు చాలు వేసే. ఆ 10 నిమిషాలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్ అనండి, ఆమేన్ అనండి, ఆమేన్. కృప కలుగునుగా. యేసు నామంలో మీ వ్యాపారాలు దీవించబడబోతున్నాయి.